మోక్ష సాధనకు మార్గం. భగవంతుణ్ణి పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి. మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం, దేవునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించడం, నామ సంకీర్తన చేయడం వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే. 1 కృతయుగంలో ధ్యానం, 2 త్రేతాయుగంలో యజ్ఞాలు, 3 ద్వాపర యుగంలో అర్చనలు, 4 కలియుగంలో భగవన్నామ సంకీర్తనం. భగవంతుని అనుగ్రహానికి మేలైన మార్గాలు. మోక్ష ప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు. ముక్తి సాధనాలుగా కర్మయోగం, రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని 4 యోగాలు శాస్త్రాలలో తెలిపారు. సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు. ఫలాపేక్ష వదిలి కర్మలు చెయ్యాలని, అదే నిష్కామ కర్మయోగమని గీతాచార్యుడు బోధించాడు. దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామ కర్మ బంధం నుండి విడిపిస్తుంది. ప్రతి పనిని భగవత్ కైంకర్యమనే భావంతో చెయ్యాలి. ఇదే కర్మయోగం. చంచలమైన మనస్సును అరికట్టడమే రాజయోగం. ఇది బ్రహ్మ ప్రాప్తికి రాజమార్గం కావడం వలన రాజయోగం అనబడుతుంది. అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ మనసును అరికట్టవచ్చని గీతలో చెప్పబడింది. తత్వ విచారణలో జీవాత్మ స్వరూపాన్ని, పరమాత్మతో దాని సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగం. అద్వైత మతస్థులు జ్ఞానయోగమే అన్ని యోగాల కంటే శ్రేష్టమని చెబుతారు. అవిద్య, అజ్ఞానం తొలగినప్పుడు జీవాత్మకు పరమాత్మకు తేడా ఉండదని చెబుతారు. ఈ కాలంలో తరించడానికి భక్తి యోగమే సులభోపాయం. అనన్యమైన భక్తి చేత మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోవడం, దర్శించడం, ఆయనలో ప్రవేశించడం సాధ్యమవుతుంది. సాత్విక ఆహారాన్ని భుజించడం, విషయ సుఖాలపై విరక్తి, శాస్త్ర విధిని పాటించడం, సత్య మార్గాన్ని అనుసరించడం, అహంకారానికి లోను కాకుండా ఉండడం భక్తి యోగానికి మార్గాలు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. సమస్త ప్రాణుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడన్నది గ్రహించి భూతదయ కలిగి ఇతరుల మనస్సును నొప్పించకుండా మితిమీరిన స్వార్థాన్ని వీడి అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి. అలా జీవితం కొనసాగించి మరణం తరువాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగలగడమే అసలైన మోక్షం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.